PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ. రైతులకు గుడ్ న్యూస్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో భారీ కేటాయింపులు. కాంగ్రెస్ సర్కార్ను చీల్చి చెండాడుతాం. బడ్జెట్పై కేసీఆర్. శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలుగా నగారా మోగనుంది. అలాంటి వేళ ఆ రాష్ట్రంలో ఎన్డీఏ ఎంపీలతో ప్రధాని మోదీ గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారితో ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఎన్సీపీ అధినేత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ 2,91,191 కోట్లు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రాష్ట్ర తలసరి ఆదాయం, అప్పులు, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం వంటి వివరాలు వెల్లడించారు. అలాగే బడ్జెట్లో ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించారు, ఈ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారనే వివరాలను బడ్జెట్ ప్రసంగంలో వివరించారు ఆర్థిక మంత్రి బట్టి. తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణ రైతాంగం ఎంతో నష్టపోయిందని, రైతు సాధికారత దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతుల ప్రభుత్వం అని తక్కువ కాలంలోనే నిరూపించామని బట్టి విక్రమార్క తన ప్రసంగంలో తెలిపారు. వివిధ రంగాలకు కేటాయింపులు ఆయన సభలో వివరించారు. మొత్తం 2,91,191 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 75,577 కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలా పెరిగి 6,71,757 కోట్ల రూపాయలకు చేరింది. అంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. తదనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి జరగలేదన్నది అక్షర సత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు దక్కటం లేదన్న కారణంగా ఉద్యమించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి అన్న ప్రశ్నకు మనమంతా కలిసి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వాటాగా వచ్చే నీళ్లను రాష్ట్ర ప్రజల త్రాగునీరు, సాగునీరు అవసరాలకు వినియోగించాలన్నది ప్రభుత్వ ప్రధాన సంకల్పం. అయితే గత దశాబ్ద కాలంలో పాలకులు తీసుకున్న తప్పుడు విధాన నిర్ణయాల కారణంగాను, నాణ్యత లేని పనుల కారణంగాను సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. నీళ్లు ఏ కాలువల ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా అవినీతి సొమ్మును ఏ కాలువల ద్వారా ప్రవహింపచేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయటం వల్ల రైతుల సాగునీటి సమస్యలు తెలంగాణ బడ్జెట్ 2024-25పై మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. అందరికీ వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. మేము 1,00,000 కోట్లు ఇస్తాం, అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్. దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది
తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి? ఏమి లేదు. బట్టి గ్యాస్ ట్రాష్ పంచరంగం ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దయానీయంగా మారిన శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 5 అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాంతి భద్రతలను చాలా చక్కగా మెయింటైన్ చేశారని తెలిపారు. ఆ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. రెండవ దిశ, ఇంకో పక్కన మీరు చూస్తే హైదరాబాద్, అందరికి ఒక ఐడియా ఉంది. 6 నెలలు కర్ఫ్యూ ఉండే నగరం హైదరాబాద్. ఆ రోజు ఒక్కొక్కసారి కర్ఫ్యూ 20 రోజులు 30 రోజులు నిత్యావసర వస్తువులు కూడా దొరకకుండా కర్ఫ్యూ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి నగరంలో మత ఘర్షణల పైన చాలా క్లియర్గా ఒక నిర్ణయం చేసుకొని ముందుకు పోయాం. ఉక్కు పాదంతో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోయాం. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ నుంచి విజయవాడకు పోవాలన్నా, ఒకప్పుడు బెంగళూరు పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా ఓల్డ్ సిటీ టచ్ చేసి పోయే పరిస్థితి. అలాంటప్పుడు ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయేది. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ మత సామరస్యానికి ఏమాత్రం కూడా విఘాతం కలగకుండా చేయగలిగాం. దానివల్ల ఒక అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. గడిచిన అన్ని ప్రభుత్వాలు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాయి. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీకి వచ్చే పని లేకుండా ఔటర్ రింగ్ రోడ్లో వెళ్ళే పరిస్థితికి వచ్చారు. మూడవ దిశ వామపక్ష తీవ్రవాదం. ఇక్కడ కూడా గ్రే హౌండ్ లేకపోతే ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కానీ ఎస్ఐవి కానీ ఇలాంటి డెవలప్ చేశాం. ఆ రోజు సిద్ధాంతపరంగా ఆలోచించాం తెలుగుదేశం పార్టీ. ఏదైతే పేదరిక నిర్మూలన జరగాలి, కానీ ఈ ఏదైతే వామపక్ష తీవ్రవాదం ఉందో, వైలెన్స్ ఉందో, ఈ నాగరిక ప్రపంచంలో మంచిది కాదని ముందుకు పోయాం. అయితే ఆ రోజు నా మీద దాడి చేసిన ప్రజల కోసరం నేను ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకు నియంత్రణ చేయగలిగాం. రౌడీజం అధ్యక్ష, ఈరోజు మనం చూస్తున్న రాష్ట్రంలో ఎక్కడ చూసినా రౌడీలు తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నుంచి మీరు చూస్తే రౌడీ అనేవాడు లేకుండా ఆ పేరు వినపడేదానికే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం. పీడీ యాక్ట్ ఉపయోగించాం, రౌడీల పైన ఉక్కుపాదం మోపాం, మొత్తం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం. అది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ వైసీపీ సానుభూతిపరులపై దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని వైసీపీ వాళ్ళు ప్రశ్న వేసి సభకు రాలేదని ఎద్దేవా చేశారు. నిజానికి టీడీపీ వాళ్ళను చంపి అదేదో తాము చేసినట్లు ఆరోపిస్తున్నారని, అధికారం కోల్పోయి 11 సీట్లు వచ్చాక టీడీపీ కార్యకర్తలను చంపి ఢిల్లీ వెళ్లి అక్కడ దీక్ష చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 చనిపోతే 3 టీడీపీకి చెందిన వారు ఉన్నారని, దానికి సంబంధించి కేసు నంబర్లతో సహా వెల్లడించామని హోంమంత్రి అనిత తెలిపారు. వాటిని పట్టుకునేడానికి ఉన్న సిస్టమ్ని కనీసం వాళ్ళు తిరిగి పునరుద్ధరించుకోవాలన్న తపన కూడా లేకుండా మొత్తం నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దాని పర్యవేక్షణలో భాగంగానే ఈ 5 సంవత్సరాల్లోని కూడా ఇంచుమించుగా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే బిఫోర్ 2014 మనకి టోటల్ కేసెస్ ఈ బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి ఈస్ట్ గోదావరిలోనే ఒక ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే 133 ఉంటే 2014-19 అదేవిధంగా 2000 కంపారిజన్ 2014-19కి ఒక 400 ఉన్నాయి అధ్యక్ష. 2019-24లో ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష దగ్గర కేసెస్ అవన్నీ కూడా దగ్గర డబుల్ అయిన పరిస్థితి అధ్యక్ష.
వీళ్ళ మీద ఎన్ని పీడీ యాక్ట్లు పెట్టినా ఒక ఈస్ట్ గోదావరిలోనే ఇంచుమించుగా 500 వరకు కేసెస్ నమోదు బ్లేడ్ బ్యాచ్ని ఐడెంటిఫికేషన్ చేయడం అధ్యక్ష. వీళ్ళే కాకుండా మనకి రాజమండ్రి అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లోనే ఎక్కువ ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది ఎక్కువగా ఐడెంటిఫికేషన్ అయి ఉంటుంది. వాళ్ళు ఇంచుమించుగా దగ్గర రెండు కలిపి ఈ మొన్న 2019 to 24లో దగ్గర 825 మందిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఐడెంటిఫై చేయడం ఒక ఎత్తు అయితే వీళ్ళు నియంత్రించే సిస్టమ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ 5 సంవత్సరాలు లేదు అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దగ్గర 15,000 సీసీ కెమెరాలు 2014 నుంచి 19 వరకు టీడీపీ హయాంలో పెడితే ఒక్క సీసీ కెమెరాని పెట్టకపోవడం సరికదా, ఉన్న సీసీ కెమెరాలను కూడా పునరుద్ధరించుకోకపోవడం అనేది నిజంగా ఒక సిగ్గుచేడు అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడికి అంటే మీలాంటి వాళ్ళు పెట్టేటప్పుడు సీసీ కెమెరాలు బాగా పనిచేస్తాయి సార్. అప్పుడు తీసేసి వీడియో తీశారు కదా సార్ మిమ్మల్ని చూపించడానికి, డైరెక్ట్ వీడియోలో చూపించుకున్నారు. విషయం ఏంటంటే సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు పునరుద్ధరించుకోకపోవడం ఒక ఎత్తు అయితే కనీసం మనం ఒక క్రిమినల్ని పట్టుకున్న తర్వాత అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేయడానికి ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం పెట్టడం జరిగింది. దాన్ని కూడా డబ్బులు. ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శాసనమండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశంలోనే ఈ వెస్ట్లో రాష్ట్రంలో 12వ స్థానంలో ఉందన్నారు. ఈ వేస్ట్ రీసైక్లింగ్ కోసం రాష్ట్రంలో 6 కేంద్రాలు ఉన్నాయన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు రీసైక్లింగ్ చేస్తున్నామన్నారు. పెరుగుతున్న ఈ వేస్ట్కు అనుగుణంగా ప్రతి జిల్లా కేంద్రంలోని రీసైక్లింగ్ సెంటర్స్ రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది. దానికి అనుబంధంగా నకలు కూడా జత చేయడమైంది. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో 1 ఏప్రిల్ 2023 నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం, రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాల సేకరణ కోసం నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ ద్వారా సేకరణ జరుగుతున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాలను ప్లాస్టిక్లు, విలువైన ఇతర లోహాల, ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా విభజించడం జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రాన్యూల్స్ గాను పెల్లెట్స్ తయారీ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రక్రియ యూనిట్కు తరలించడం జరుగుతూ ఉంటుంది. ప్రీ ప్రాసెసర్లు, కో ప్రాసెసర్లు, ట్రీట్మెంట్, స్టోరేజ్, ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించే సౌకర్యం ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రీట్మెంట్, స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీకి తరలించే సౌకర్యం అధ్యక్ష. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా విలువైన ఇతర లోహాలు సంగ్రహించడం అవుతుంది. మరి ఇనర్ట్ మెటీరియల్ తరలించడానికి తదుపరి శాస్త్రీయ ట్రీట్మెంట్ కోసం TSDFకి అంటే ట్రీట్మెంట్, స్టోరేజ్, డిస్పోజల్ ఫెసిలిటీకి దీన్ని తరలించబడుతుంది. మరిన్ని వివరాలన్నీ అనుబంధంలో జత చేయండి. గత 5 ఏళ్లుగా రైతులకు ఇన్సూరెన్స్ పేరుతో ఒక పెద్ద డ్రామా నడిపారు. కేవలం రబీలో మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించారు. ఖరీఫ్కి ఏనాడు ₹1 కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించలేదు. దాదాపుగా 1600 కోట్లు ఇన్సూరెన్స్ ప్రీమియం బకాయిలు పెట్టి వెళ్లారు. రైతు నష్టపోయేలా గత 5 ఏళ్లు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయని కింజరపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ప్రీమియం చెల్లించారు తప్ప రబీకి ఒక్క సంవత్సరం కూడా ప్రీమియం చెల్లించలేదు అధ్యక్ష. ఎంత దారుణం! రబీలో రైతులందరూ కూడా గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక సంవత్సరం అయితే ఎంత మోసం చేశారంటే, మేము ఓనుగా కంపెనీ పెట్టాం, మేము అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి మభ్యబాటలు చెప్పారు. ఆ సంవత్సరం శాసనసభ జరిగింది. రైతులందరూ గగ్గోలు పెట్టారు. పంటలన్నీ పోయా, ఇన్సూరెన్స్ కంపెనీలు పలకటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఆ రోజు మేము ప్రతిపక్ష పార్టీగా చాలా విధాలుగా ప్రయత్నం చేశాం శాసనసభలో. కనీసం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. అప్పుడు మా నాయకులు ఎప్పుడు కూడా శాసనసభలో పోడియం దగ్గరికి వెళ్ళిన సందర్భాలే. ఫస్ట్ టైం రైతుల గురించి ఒక సంవత్సరం పోడియం దగ్గరికి వెళ్ళి పోడియంలో కూర్చుంటే ఆ రాత్రికి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు కట్టలేదు. ఎన్డీఏ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ.
రైతులకు గుడ్ న్యూస్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో భారీ కేటాయింపులు. కాంగ్రెస్ సర్కార్ను చీల్చి చెండాడుతాం, బడ్జెట్పై కేసీఆర్. శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తున్నారండి TS4 తెలుగు.